సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి ప్రయత్నించిన యువకులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు పోలీసులు. సైరన్ శబ్దం వివాదం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వర్సెస్ యువకుల మధ్య చిచ్చు రాజేసింది. మధ్యలో జరిగిన ఈ వివాదం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి యత్నానికి దారితీసింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాణికేశ్వర్ నగర్ లో స్థానిక ఇచ్చిన ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యే వెంట ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు సైరన్ మోగిస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ శబ్దం మితిమీరడంతో అప్పటికే అక్కడ పండుగ జోష్లో ఉన్న కొందరు యువకులు ఆ సైరన్ ఎందుకు అని ప్రశ్నించారు. మధ్యలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర్ నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైకుల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో హారన్ కొట్టడము, తర్వాత వాళ్ళు సడన్గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం పులుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ గణేష్ పై నిన్న గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా దాడికి ప్రయత్నం చేశారు. నిన్న 8:40 ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి అటు మాణికేశ్వర్ నగర్ పలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి శ్రీ గణేష్ని ఒక్కసారిగా దుండగులు మొత్తం కూడా తన బైక్లతో అడ్డగించే ప్రయత్నం చేశారు. తన గన్మెన్స్ని బెదిరించి గన్స్ తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే శ్రీ గణేష్ స్థానికంగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ దాడి ఘటనకు ప్రధాన కారణము ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన సైరన్స్ మోగించడం వల్లనే ఈ యొక్క వివాదం తలెత్తిందని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పండగ జరుగుతున్న నేపథ్యంలో పలహార బండ్ల ఊరేగింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా శ్రీ గణేష్ హారన్స్ వేయడం, సైరన్స్ వేయడంతో అక్కడ ఉన్నటువంటి యువకులు అప్పటికే మధ్యలో ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సైరన్స్ ఎందుకు అంతగానో కొడుతున్నారంటూ కూడా వాగ్వాదానికి దిగడం జరిగింది. వెంటనే తన గన్మెన్లని తనపై దాడి చేసే యత్నం చేశారంటూ కూడా శ్రీ గణేష్ వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొంతమందిని గుర్తించారు. ఆ బైకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారు, ఆ బైకులు ఎక్కడికి వెళ్ళిందన్న దాంట్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా పట్టుకునే ప్రయత్నం అయితే ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు చేస్తున్నారు. జాన్సీ రాణి.